అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇదైతే ఇట్లా ఉంటుంది జర్నీ అని చెప్పి. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. నేను ఇందాక చూసింది ఉప్పాడే, ఇది ఉప్పాడే. ఇక్కడ రోడ్డు పక్కన అన్ని చెంబుల్ బ్యాచ్లు అయితే కనపడుతుంది అన్నమాట. ఫస్ట్ టైం మట్ రోడ్లో బస్ జర్నీ. బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా అవుతుంది దూరంగా. సో ఇక్కడ సముద్రంలో చేపలు పడుతున్నట్టున్నారు. ఇది సముద్రం అయితే చాలా ముందుకు వచ్చేసి అయితే ఉంది. అటు ఒక రోడ్డు ఉంది, ఇటు ఒక రోడ్డు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే తుల్లో. ఇంట్రడక్షన్ ఇద్దాము బయట నుంచి అన్న టైం అయితే లేదు. నేను తుని బస్ స్టాండ్ రాబోతుకి బస్ అయితే వచ్చి ఆల్రెడీ రెడీగా అయితే ఉంది. సో ఎక్కేసాను. ఈ బస్ ఏంటంటే ఉప్పాడ బీచ్ రోడ్ నుంచి వెళ్తుంది అనుకుని ఎక్కాను. కానీ ఇప్పుడు ఉప్పాడ బీచ్ రోడ్ వర్క్లో ఉండడం వల్ల సో ఆ రూట్లో అయితే వెళ్ళట్లేదు. మనం ఈరోజు తుని నుంచి కాకినాడ వరకు జర్నీ చేస్తున్నాం ఒక డిఫరెంట్ రూట్లో. ఎట్లా ఉంటుందంటే మనం ఇప్పుడు వరకు జర్నీ చేసిన లాస్ట్గా తుని కాకినాడ ఉప్పాడ రోడ్ ఉంది, ఆ రూట్లో కొంచెం వెళ్తాము. అండ్ తర్వాత పిఠాపురం వెళ్తాం, పిఠాపురం నుంచి కాకినాడ వెళ్తాం. చాలా డిఫరెంట్ రూట్లో అయితే మనం వెళ్తాం మాట. ఇప్పుడు ఆల్రెడీ టికెట్ కూడా తీసుకున్నాం. టికెట్ కాస్ట్ ఎంత పడిందంటే టికెట్ కాస్ట్ అయితే 80 రూపీస్ అయితే పడింది. జర్నీ మొత్తం 75 కిలోమీటర్స్. జర్నీ మొత్తం 75 కిలోమీటర్స్ మాట. మనకి దగ్గర 3 hours దాకా పడుతుందంట. ఇప్పుడు టైం అయితే 6:01 అయితే అయ్యింది. 5:58కి తుని బస్ స్టాండ్కి బస్ అయితే వచ్చింది. నేను ఇంట్రడక్షన్ ఇచ్చి లోపు తుని అయితే మాయమైపోయింది. అండ్ తుని బయటకి అయితే వచ్చేసాము, తుని అవుట్స్కట్స్లోకి. ఇప్పుడు మనమైతే తుని ఈ రూట్లో మనం ఇంకా జర్నీ చేయలేదు. లాస్ట్గా మనం రాజమండ్రి తుని బ్లాగ్లో జర్నీ చేసాము, కానీ ఈ రూట్లో కాబట్టి ఛార్జింగ్ అయిపోయింది కెమెరా. ఈ రూట్ అయితే చూపించలేదు. ఇప్పుడు మనం ఏంటంటే హైవే ఎక్కువ మాట. ఈ రూట్లో హైవే ఎక్కకుండా ఒక డైవర్షన్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వేరే రూట్లో అయితే వెళ్ళిపోతాము. తుని నుంచి కాకినాడ వెళ్ళడానికి చాలా రూట్స్ అయితే ఉన్నాయి. పల్లె వెలుగు బస్సెస్ అయితే చాలా డిఫరెంట్ రూట్స్లో అయితే జర్నీ చేస్తున్నాయి. ఒకటి చూసుకుంటే తుని కాకినాడ మెయిన్ హైవే నుంచి అయితే వెళ్ళిపోతుంది. రెండోది చూసుకుంటే తుని కాకినాడే శ్రీరాంపురం రామభద్రపురం నుంచి ఉప్పాడ బీచ్ రోడ్లో అయితే వెళ్తుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే తుని కాకినాడే అది హంసవరం నుంచి అద్రపేట వెళ్ళి అద్రపేట నుంచి ఉప్పాడ బీచ్ రోడ్లో అయితే వెళ్తుంది. ఇంకొకటి చూసుకుంటే కాకినాడ తుని నుంచి కోటనందూరు వెళ్తుంది, కోటనందూరు నుంచి కాకినాడ అయితే వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో మ్యాక్సిమం బస్సెస్ అయితే ఎక్కువ తిరగవు. మనం ఎదురుకుంటే చూసుకుంటే కిందన రైల్వే ట్రాక్ ఉంది కదా, అటు సైడ్ అయితే మనం పోము. ఇలా డైవర్షన్ తీసుకొని ఇంటీరియర్లోంచి జర్నీ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. తుని అవుట్స్కట్స్ నుంచి ఒక డైవర్షన్ తీసుకున్న తర్వాత మనకి ఇది పొజిషన్. రోడ్ అయితే ఎట్లా ఉంది, డబల్ లైన్ రోడ్డు. డబల్ లైన్ రోడ్ అంటే మరి పెద్ద రోడ్ అయితే కదా, చిన్న రోడ్డే. సింగిల్ లైన్ రోడ్కి కొంచెం పెద్ద రోడ్ అంతే. మనకి చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం ప్రతి పండిస్తున్నారు ఇటు సైడ్ రైతులు అయితే. అవన్నీ పత్తి తోటలే. ఇటు సైడ్ కూడా ప్రతి తోటలో ఉన్నాయి. ఫ్రంట్ క్యాబిన్లో కూర్చుంటే ఇదే వ్యూ. నేను చూసుకోవడమే వెళ్ళే వరకు. ఇప్పుడే ఒక విలేజ్ అయితే వచ్చింది, విలేజ్లో వెళ్తుంది. ఈ విలేజ్ పేరు ఏంటి, చామరం అనే విలేజ్ అయితే వచ్చాము. ఫ్రంట్ క్యాబిన్లో కూర్చుంటేనే అయితే బాగా వస్తుంది, బ్యాగ్ కూర్చుంటే ఇంక నా సంగతి అంతే. ఇటు సైడ్ రోడ్లు అయితే ఇవి చాలా దారుణంగా ఉన్నాయి. చామరంలో రోడ్ అయితే మరీ అధ్వానంగా ఉంది. మొత్తం ఎర్లీ మార్నింగ్ కదా, మొత్తం ఫాగ్ పడుతుంది. ఒక పక్కన అయితే వరి పొలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్గా అయితే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఈ రోడ్లో. ఒక పక్కన ప్రతి పొలాలు, ఒక పక్కన వరి పొలాలు, కొబ్బరి తోటలు, మొత్తం అన్నీ. ఒకప్పుడు తిని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండేది, డిస్ట్రిక్ట్లో మార్చినప్పుడు కాకినాడ డిస్ట్రిక్ట్లోకి అయితే వెళ్ళిపోయింది అన్నమాట. ఈ ఊర్లో ఇంకా పాకిళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే ఇంటీరియర్లో చాలా డిఫరెంట్గా అయితే ఉంది కదా ఇల్లులు అన్నీ. హంసవరం అంట ఈ విలేజ్ పేరు, హంసవరం. ఇంకా ముందుకెళ్ళి కొలితే ఎన్ని డిఫరెంట్ విలేజెస్ అయితే కనపడతాయో మనకి. రోడ్లో కట్టింగ్ అయితే తీసుకున్నాము. పల్లెటూరు వైపు ఆ స్మెల్ అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు సిటీలో తిరిగి ఇక్కడ రాబోతుకి అంత వెరైటీగా ఉంది. ఇప్పుడు వ్యూ బాగా కనబడుతున్నట్టుంది ఈ రోడ్ వ్యూ. మ్యాక్సిమం ఇంటిలో చూపించడానికి అయితే అవ్వదు నాకు ఫ్రంట్ క్యాబిన్ నుంచే. ఫ్రంట్ క్యాబిన్లో కూడా రాడ్ ఉంటుంది. సో ఇది ఇటు సైడ్ అయితే ఇటుకు బట్టి చాలా ఉన్నాయి. ముందు ఇంకొక డైవర్షన్ తీసుకుంటా ఉన్నది మనమైతే. ఈ రూట్లో డైవర్షన్లు చాలా డైవర్షన్లు అయితే ఉన్నాయి.
ఈ రోడ్డు నేను జర్నీ చేశాను, బైక్ మీద జర్నీ చేసినట్టు. అటు ఒక రోడ్డు ఉంది, ఇటు ఒక రోడ్డు ఉంది. డైవర్షన్ మీద డైవర్షన్లో ఇప్పుడు ఇంకొక విలేజ్కి అయితే వెళ్తాం. బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా అవుతుంది దూరంగా. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. ఇంకొక విలేజ్ అయితే వచ్చింది, పైడి కొండ అంటే విలేజ్ పేరు. డిఫరెంట్గా ఉన్నాయి రోడ్స్లో జర్నీస్ అన్నీ. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకెవరు బయటికి అయితే రాలేదు. ఇప్పుడు 6:30 అంత అవుతుంది, సన్ రైజ్ కూడా అవుతుంది. చలి అయితే పర్వాలేదు, అంతంతగానే ఉంది చలి. కానీ ఫ్రంట్ సన్ రైజ్ ఉంది, చాలా బ్యూటీగా ఉంది. మనం కొంచెం బీచ్ పక్క నుంచి అయితే జర్నీ చేస్తాము. అక్కడ ఏమైనా కనపడితే ఇట్లాంటి సన్ రైజ్ ఇంకా ఎంజాయ్ చేస్తాం. అది కనపడుతుంది కదా మీకు సన్ రైజ్. మార్నింగ్ లేచి ఇల్లు ఎక్కి అలాంటి సన్ రైజ్ వస్తే ఆ వైబే డిఫరెంట్గా అయితే ఉంటుంది. రోడ్డు పక్కన అన్ని చెంపుల్ బ్యాచ్లు అయితే కనపడుతున్నాయి అన్నమాట. ఊర్లో అట్లా లేవు, కానీ అక్కడక్కడ ఇల్లులు అయితే ఉన్నాయి. అందులో ఇంకొక ఊరు అయితే వచ్చింది. కొన్ని ఊర్లకి బోర్డులు కూడా కనిపించట్లేదు. కనపడుతుంది కదా రోడ్డు. మ్యాక్సిమం ఈ రోడ్లో బస్సులు అయితే చాలా రేర్ జరగడం. 1-2 బస్సులు అయితే తిరుగుతాయి ఉదయం నుంచి సాయంత్రం నాకు, అంతే. ఒకే టైంలో 2 వచ్చినా సరే సరిపడం కష్టం అన్నమాట. ఫస్ట్ టైం మడ్ రోడ్లో బస్ జర్నీ. ఇందాక సిమెంట్ రోడ్ చూశారు కదా, ఈ రోడ్లో బస్ అయితే డైవర్షన్ అయితే తీసుకుంది. ఓ అది అమ్మ, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇదైతే ఇట్లా ఉంటుంది జర్నీ అని చెప్పి. చూడడానికి అయితే రోడ్డు కాదు కానీ వ్యూస్ అయితే బాగున్నాయి. ఈ రోడ్డు మాత్రం చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడెక్కడో రోడ్లు బాగాలేదని చెప్తున్నారు, కానీ అందరూ ఈ రోడ్డు కూడా కొంచెం నోటీస్ చేస్తే బెస్ట్. ఎక్కడ ఉందంటే ఈ రోడ్డు పైడికొండ దాటిన తర్వాత హైదరాబాద్ వెళ్ళే రూట్లో అయితే ఉంది. పైడికొండ నుంచి హైదరాబాద్. అట్లీస్ట్ బైక్ వచ్చినా సరే బైక్ ఎట్ ఏ టైం వెళ్ళడం కష్టంగా అయితే ఉంది. ఈదటం అనే విలేజ్ అయితే వచ్చింది. చెప్పండి, ఇందాక ఇచ్చాడు ఉన్నాడు. ఈ పక్కన కనబడుతున్నవన్నీ రొయ్యల చెరువులు అన్నమాట. ఈ రోడ్లో చాలా ఉంటాయి రొయ్యల చెరువులు అయితే మనకి. అద్దరపేట అనే విలేజ్ అయితే వచ్చింది. తుని ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అంట. వక్కర్లపూడి 43, ఉప్పాడు అయితే 31 కిలోమీటర్స్ అంట. స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ తుని వెళ్ళిపోతాం. మనం లాస్ట్గా ఆ రూట్లో జర్నీ చేసుకుంటూ వచ్చామన్నమాట. మ్యాక్సిమం ఈ జర్నీలో మనం చూసి అన్ని ఫిషర్మ్యాన్ విలేజెస్ అయితే ఉంటాయి రూట్లో. ఎందుకంటే ఇది సముద్రం పక్కన కదా, సముద్రం నుంచి పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు. ఒక 500 మీటర్స్ ఒక దగ్గర అయితే పక్కనే వస్తుంది, ఒక దగ్గర అయితే ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ రూట్లో కనిపించి విలేజెస్ అన్ని ఫిషర్మ్యాన్ విలేజెస్. ఎక్కడి నుంచి వక్కర్లపూడి 42 అంట, తొండంగి 7 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. ఎల్లయ్యపేట అంటే విలేజ్ పేరు. మ్యాక్సిమం ఈ రూట్ ఆల్రెడీ మనం కవర్ చేసాం కాబట్టి పర్టికులర్గా కొన్ని ప్లేసెస్ అయితే మీకు చూపెడతాను. మనం జర్నీ చేయలేని రూట్ ఏమైనా ఉంటే ఆ రూట్ అయితే చూపెడతాను. మనం అయితే ఇప్పుడు పెరమల్లపురం అనే ఊరికైతే వచ్చాము. పెరమల్లపురం గారెలకి అయితే ఫేమస్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం కాకినాడ వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి కత్తిపూడి వెళ్ళి కత్తిపూడి నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు. పెద్ద చలి అట్లా ఏం లేదు, కానీ నార్మల్గా ఉంది. ఇటు సైడ్ ఒక రూట్ ఉంది కదా, ఇటు సైడ్ ఆ రూట్ వెళ్ళిపోతే కత్తిపూడి వెళ్ళి కత్తిపూడి నుంచి కాకినాడ వెళ్ళొచ్చు అన్నమాట. రోడ్డు అటు సైడ్ షాప్ ఉంది కదా, పెరమల్లపురం బెల్లం గారెలు. ఈ ఊరు అంతట్లో ఒక్కతే ఉంటుంది. వాళ్ళ దగ్గర అయితే బాగా ఫేమస్ అంట, వాళ్ళే స్టార్ట్ చేసేదంట. చిన్న పాకుండి ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాను, ఇటు సైడే ఉంటుంది అది. మనకి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సరే చేపలు పట్టి వాళ్ళు అవన్నీ అమ్ముతుంటారు అన్నమాట. పక్కన షాప్ ఉంది చూడండి,
అట్లాగే అన్నీ సముద్రపు ఏరియా కదా, అన్నీ సముద్రానికి ఏం ఉపయోగపడతాయో అన్నీ దొరుకుతూ ఉంటాయి ఈ ఊర్లో. వాళ్ళ ఇల్లు కూడా మొత్తం పెంకుటిల్లులు, పాకిళ్ళు ఇవే. ఎదురుగుండా సముద్రం అయితే నాకు అనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. ఇంకొక షాపు ఇటు సైడు. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. సముద్రం ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు మనకి వ్యూ ఉంటుంది అన్నమాట. ఆ ఫ్రంట్ కనబడుతుంది కదా వ్యూ. సో ఇక్కడ సముద్రంలో చేపలు పడుతున్నట్టున్నారు. ఇది వ్యూ. సముద్రం అయితే చాలా ముందుకు వచ్చేసి అయితే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బ్యాక్ అయితే ఉంది వాటర్ అంతా, అయితే మరీ దారుణంగా ఒడ్డుకి అయితే వచ్చేసింది వాటర్ అంతా. ఇలాంటి వ్యూస్ చూడాలంటే ఈ రోడ్లో కన్ఫామ్గా జర్నీ అయితే చేయాలి. మనకు అరకు రోడ్ ఒకటి, ఉప్పాడ బీచ్ రోడ్ ఒకటి, ఎన్నిసార్లు జర్నీ చేసినా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత బ్యూటీ ఉంటుంది ఈ రోడ్లో. పర్టికులర్గా మనకి ఎక్కడి నుంచి అంటే కొనపాపపేట దగ్గర నుంచి కాకినాడ వరకు మనకు సముద్రం పక్కన ఉన్న ఆ ఫీల్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మూలపేట అన్నమాట. పొన్నాడైతే దాటేసాం, మూలపేట అనే ఊరైతే వచ్చాము. చూసారంతా ఫుల్ క్రౌడ్గా ఉంది. మన ఇటు సైడ్ వెళ్ళినా పిఠాపురం వెళ్తామంట. ఈ ఊర్లో వచ్చిన దగ్గర రోడ్లు అయితే మరి దారుణం, ఎక్కడికక్కడ కొంతలు ఉంటున్నాయి అన్నమాట ఊర్ల దగ్గర. వీలున్న రూట్లో పర్వాలేదు కానీ, అంటే ఊరు దాటిన తర్వాత పర్వాలేదు కానీ, ఊరు వచ్చినప్పుడు మాత్రం మొత్తం గుంటలే. ఒక కాల్వ క్రాసింగ్ ప్లేస్ అయితే వచ్చింది. బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వ్యూ అయితే. ఇది ఇక్కడ వ్యూ. బోట్స్ అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి ఈ ఏరియాలో మొత్తం అన్ని. ఆ బ్యాక్ సైడ్ అయితే బోట్స్ని అయితే తయారు కూడా చేస్తున్నారు ఈ ఏరియాలో. ఈ బ్రిడ్జ్ అయితే మరీ చిన్నది. ఈ బ్రిడ్జ్ చాలా చిన్నది. ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ అయితే పక్కన ఆగిపోవాలి బ్రిడ్జ్లో. నాకు ఆ రోడ్డు కన్నా ఈ వ్యూ నచ్చింది, అందుకే ఇది కవర్ చేస్తున్నాను. రోడ్డుకి ఇటు సైడ్ కూడా బోట్లు అన్నీ పార్కింగ్ చేసి ఉంచారు. ఈరోజు ఎవరో సముద్రంలోకి వెళ్ళలేదు ఉంటుంది. మ్యాక్సిమం బోట్లు అన్నీ పార్కింగ్లోనే ఉన్నాయి. లాస్ట్ టైం ఈ రోడ్లో ఇక్కడ జర్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు సినిమా షూటింగ్ ఏదో అవుతుంది మాట. చేపల స్మెల్ వస్తుంది, చాలా దారుణంగా వస్తుంది. ఉప్పాడ ఈ బీచ్ రోడ్కే కాదు, ఇంకొక దానికైతే ఫేమస్ మాట ఉప్పాడ పట్టు శారీస్. మీకు కుదిరితే ఆ షాప్స్ కూడా చూపెడతాను. ఈ రోడ్లో ఉంటాయి ఉప్పాడ పట్టు శారీస్ షాప్స్. వీళ్ళు చూడండి రోడ్డు మీద పంచాయతీ పెట్టారు కదలకుండా. బస్సు వస్తున్నా కదలట్లేదు. ఇందాకైతే ఒక అట్టుబుల్ల బండి తీసుకొచ్చి అడ్డంగా పెట్టాడు రోడ్డు మీద. బస్సు వస్తుందని అట్లీస్ట్ భయం కూడా లేదు వీళ్ళకి. మనకి ఇది సెంటర్ మాట, ఉప్పాడ సెంటర్. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఉప్పాడ బీచ్ రోడ్లోకి వెళ్తాం. అటు సైడ్ స్ట్రైట్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళం, ఇక్కడ ఒక డైవర్షన్ తీసుకొని ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతాం అన్నమాట. మేము ఇందాక చూసింది ఉప్పాడే, ఇది ఉప్పాడే. ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్నీ శ్రీ లలిత హ్యాండ్లూమ్స్ అంటారు. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఉప్పాడ పట్టు పక్కన ఒకటి ఉంది. ఉప్పాడలో చేపలు ఎలా దొరుకుతాయి, ఉప్పాడలో శారీస్ కూడా అట్లాగే దొరుకుతాయి. రోడ్డుకి ఇటు సైడ్ అన్నీ అవే. అటు సైడ్ ఇంకా పెద్ద షాప్ ఉంది, సురేష్ ఉప్పాడ అంట. ఈ రూట్లో బస్సెస్ చాలా తక్కువ తిరుగుతాయిలా ఉంది. తక్కువ అంటే ఈ బస్సెస్ అటు సైడ్ రూట్ లేకపోవడం వల్ల ఇటు సైడ్ వెళ్తున్నాయి బస్సెస్ అంతే. లేదంటే అటు సైడ్ వెళ్ళిపోతాయి. సిమెంట్ రోడ్ ఏదో వేస్తున్నారంట అటు సైడ్. కొత్తపల్లి అంటే ఒక విలేజ్లోకి వచ్చాం. ఊళ్ళో రోడ్లు అట్లా ఉంటే ఇదే రోడ్, సిమెంట్ రోడ్ మాట ఇదంతా. సిమెంట్ రోడ్లో జర్నీ చేస్తే ఏంటంటే బౌన్స్ అవుతుంటాయి వెహికల్స్. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్ అయితే డిస్ట్రిక్ట్ హైవే 173. డిస్ట్రిక్ట్ హైవే కాదు, స్టేట్ హైవే 173. ఈ జర్నీలో మనం చాలా రోడ్స్ అయితే జర్నీ చేసాము. తుని, అద్దరపేట ఒక డిఫరెంట్ రోడ్. అద్దరపేట నుంచి ముప్పాడ వరకు ఆల్రెడీ ఆ రోడ్లో జర్నీ చేసాం. మళ్ళీ ఉప్పాడ నుంచి మనం ఇప్పుడు పిఠాపురం వెళ్ళే రోడ్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పిఠాపురం అయితే 7 కిలోమీటర్స్ అంట, కొండవరం అయితే 3 కిలోమీటర్స్ అంట. అండ్ ఇంకొకటి, ఈ రోడ్లో బస్సు ఎక్కే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే బస్సు తిరుగుతుంది అని కూడా ఎవరికి తెలియదు కదా. సో బస్సు ఎక్కే వాళ్ళు ఎవరు లేరు.
రోజు బస్సెస్ తిరుగుతున్నాయి అంటే ఉంటుంది. ఏదో రోడ్డు బాగాలేదని చెప్పి రోడ్ ఇలా డైవర్ట్ చేసినప్పుడు వీళ్ళకి వెరైటీగా ఉంటుంది, ఈ రోడ్లో బస్సు వెళ్తుందా ఏంటబ్బా అని. రోడ్డు అయితే మామూలుగా లేదు. ఇక్కడ నుంచి కాకినాడ 21 కిలోమీటర్స్ ఉందండి. ఇంకా చలి పెడుతుంది ఈ ఏరియాలో అయితే. కొండవరం అంటే ఇది కొత్తపల్లి మండలం కొండవరం అంట, కొండవరం. ఇటు అన్నీ వరి పొలాలే, ఇటు సైడ్ కూడా వరి పొలాలే, కానీ చెట్లు అడ్డున్నాయి ఇటు సైడ్ చూపించడానికి. ఇది ఇటు సైడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. కొన్ని వందల ఎకరాలు మధ్యలో తాడి చెట్లు, కొబ్బరి చెట్లు కాదు. ఇటు సైడ్ అంతా అదే, అది మళ్ళీ గ్రీన్ కూడా కాదు, కొంచెం ఎల్లో కలర్లో ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే. రైల్వే గేట్ దగ్గరికి అయితే వచ్చాం. మరి ఏదో ట్రైన్ ఉంది, ట్రైన్ వెళ్ళేదాకా మనం వెయిట్ చేయాలి. ఇటు సైడ్ చూసుకుంటే పిఠాపురం రైల్వే స్టేషన్, ఆ చివరిని ఉంది పిఠాపురం రైల్వే స్టేషన్. పిఠాపురం దాటిన తర్వాత మనం NH 216లోకి అయితే వచ్చాము. ఈ రోడ్లో చాలా జర్నీలు అయితే చేసాము. మనం కోనసీమ వైపు జర్నీ చేసాము, వెస్ట్ గోదావరిలో జర్నీ చేసాము, చాలా రూట్లో 216లో జర్నీ చేసాము. ఇది విండోలోంచి వ్యూ. ఫ్రంట్ మిర్రర్లో కన్నా విండోలోంచి అయితే నెక్స్ట్ లెవెల్ కనపడుతుంది అనుకుంటున్నాను వ్యూ అయితే. సింహం వెళ్ళిపోతుంది అతలో, 2 సింహాలు వెళ్ళిపోతుంది. మనకి ఈ రోడ్లో స్టాప్లు లేవు కాబట్టి మ్యాక్సిమం తక్కువ చూపెడతాను. ఈ రోడ్లో ఇంకొక జర్నీ అయితే ఉంది. సో ఇప్పుడు స్టాపులు లేని రోడ్లో మొత్తం అంతా చూపెడితే అట్లా. అక్కడ స్వామి రోడ్డు మధ్యలో వచ్చేస్తున్నారు వీళ్ళు రోడ్ అసలు చూడట్లేదు, వాళ్ళ ఇష్టం. బస్సు వచ్చిన వాళ్ళు, లారీ వచ్చిన మధ్యలో వచ్చేస్తున్నారు వీళ్ళు. మొత్తం క్రౌడ్తో ఉంది ఊరంతా. పిఠాపురం దాటిన తర్వాత ఒక ఊరైతే వచ్చింది, ఏ ఊరో మనకి ఐడియా లేదు కానీ ఫుల్ క్రౌడ్. కాకినాడ బైపాస్ 0 కిలోమీటర్స్ అంట. యానం స్ట్రైట్ కాకినాడ అయితే 7 కిలోమీటర్స్ ఊళ్ళోకి. అటు సైడ్ ఒక డైవర్షన్ ఉంది, ఇటు సైడ్ ఒక ఊరు ఉంది. సో కాకినాడ వచ్చేసాము. ఇంకా ఇక్కడతో కథ సమాప్తం. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం.